ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామమున మిమ్ములను ఆశీర్వదించుచున్నాను. ఈ దినము మీ జీవితంలో మేలైన కార్యము జరగబోచున్నది. మీ జీవితంలో ఒక అద్భుతము జరుగును. విశ్వసించెదరా? యేసు తోడుగా ఉంటే అద్భుతమే కదా. అనుదినము అద్భుతం జరుగును. ఆయన ఈ దినం మీకు ఒక అద్భుతం చేసి ఆనందింపజేయును. అదటుండనివ్వండి. ఈ స్థలం చాలా అందంగా ఉన్నది. వెనక ఒక ఫౌంటైన్ ఉన్నది. ఎక్కడని అనుకుంటున్నారా? ఇది వచ్చి మియన్మార్ అన్న ఒక దేశము ఉన్నది కదా. దీన్నప్పట్లో బర్మా దేశం అంటారు. అక్కడున్న ఒక పెద్ద పట్టణము యాంగోన్, ఒక కాలంలో రంగూన్ అని పిలువబడేది. ఈ పట్టణంలో ఒక అందమైన పార్కు, ఒక గొప్ప పార్కుని నిర్మించారు. చాలా మంది ప్రజలు ఉదయమునే వచ్చి నడుచుచున్నారు. వారికి మనసుకు రమ్యంగా ఉండాలని ఈ ఫౌంటైన్స్ అన్నీ ఉంచి పరామర్శించుచున్నారు. కనుక ఈ పట్టణపు ప్రజలు ఆనందంతో ఉండాలని ఈ ప్రభుత్వం అనేక కార్యములు చేయుచున్నది. అదే విధముగానే ఆకాశమును భూమిని సృష్టించిన దేవుడు యేసు, ఆయన వల్ల సృష్టింపబడిన మనుషులమైన మనము ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలని మనకు ఎన్నో కార్యములు చేయుచున్నారు కదా. ఎంతో అందమైన లోకమును సృష్టించి ఇచ్చారు. కొండలు, లోయలు, జలధారలు ఉన్నటువంటి అందమైన వృక్షములు, పుష్పములు, ఫలవృక్షములు ఉన్నటువంటి ఒక అందమైన లోకము కదా ప్రపంచము. ఈ లోకమును దేవుడు కలుగజేసి, నా పిల్లలు మీరు రమ్యముతో ఉండాలి, సంతోషంగా ఉండాలని అనుకుంటున్నారు కదా. మనమే అవసరం లేని కార్యముల కొరకు దిగులు చెంది, భారము కలిగి, దుఃఖమును కలుగజేసుకుంటున్నాము. లేదు, సంతోషంగా ఉండండి. దేవుడు నడిపించు మార్గము కఠినంగా ఉన్నదండి అని అనుకుంటున్నారా? ఇక్కడ చూడండి, వేదంలో దేవుడు ఒక మాట చెబుతున్నారు. ఇర్మియా 31వ అధ్యాయము 9వ వచనములో, వారు తొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను నీళ్ల కాలువల యొద్ద వారిని నడిపింతును. నా కుమారుడా, నా కుమార్తె, తొట్టిల్లకుండా చక్కగా పోవు మార్గమున నిన్ను నడిపించదను అని దేవుడు చెబుతున్నారు. కొన్ని సందర్భాల్లో కొందరిని చూసినప్పుడు గోరుకి కట్టుకొని ఉంటారు. కాళ్ల గోరుకి. ఏమైందని అడిగితే కాలు గోరుకి అని అడిగితే, రాయి తట్టుకున్నాను, వెళ్లే మార్గంలో రాయి తట్టుకుని గోరుకి ఒక బాధ కలిగినది. ఈ విధంగా బాధింపబడిన వారిని గురించి విన్నారా? నా చిన్నతనంలో రాయి తగిలిపడి నా కాలు గోరు బాధపడినది అనుభవించాను. కనుకనే రాళ్లు లేని మార్గమున నడవండి, రాళ్లు ఉన్నవి కాళ్ళు తడబడిపోవును, బయట ఇక్కడికి రండని చెబుతారు. మన లోక జీవితంలో, మనం జీవించే ఈ లోకంలో పలు తడబాటులను సాతానుడు తీసుకొని వచ్చును. మీ ఇంటిలో కొన్ని తడబాటులు, మీరు పనిచేసే స్థలంలో కొన్ని తడబాటులు, బిజినెస్ చేసే స్థలంలో కొన్ని తడబాటులు. ఫ్రీగా చేసినట్టు లేదు, విడవనంటున్నారు. ఏదైనా ఆటంకం కలుగజేస్తూనే ఉన్నారు. అది మనల్ని బాధించుచున్నది. ఈ తడబాటు లేకుండా ఉంటే ఫ్రీగా, సంతోషంగా మనం వెళ్ళవచ్చు. పనిలో, బిజినెస్లో, సేవలో, కుటుంబ కార్యములో. అయితే ఏదో ఒక ఆటంకం వస్తూ ఉన్నది. ఎవరు కలుగజేస్తున్నారు ఇవన్నీ? సాతానుడు. మన శత్రువు ఒకడున్నాడు కదా, వాడు దుష్ట పిశాచి అయిన సాతానుడు. వాడే తడబడి పడుటకు రాళ్లను వేస్తాడు, ఆటంకం కలుగజేయుటకు ముళ్లను వేస్తాడు. మనము వెళ్లే మార్గములో మనము తొట్టిల్లి పడాలి, మనం దుఃఖపడాలి, గాయపడాలి. వీరు ఫ్రీగా నడిచిపోకూడదు, సంతోషంగా ఉండుటకు విడిచిపెట్టకూడదని ఆటంకాన్ని కలుగజేస్తూ ఉంటాడు. అయితే తొట్టిల్లకుండా నేను నిన్ను నడిపించెదను అని దేవుడు చెప్పుచున్నారు. ఆ రాళ్లను తీసి, ముండ్లను తీసి తొట్టిల్లకుండా ఉండే ఒక మార్గమున. కనుకనే యేసు మన కొరకు ఈ లోకమునకు వచ్చి వాటన్నిటినీ దాటి వెళ్లారు. సాతానుడు వలన కలిగిన శోధనలు, ఇబ్బందులు, బాధలు, నిందలు, అవమానములు అన్నీయు, సొంత కుటుంబం వల్ల కలిగిన పోరాటములు, సొంత ప్రజల వల్ల కలిగే ఇబ్బందులు, తాను ప్రేమించిన ప్రజల వల్ల కలిగిన వ్యతిరేకతలు, వీటి మధ్య యేసు దాటి వెళ్లారు. తడబాటులన్నిటినీ దాటి వెళ్లారు. ఎందుకు? మనకు ఆ మార్గమును కలుగజేయుటకు. ఆయన నడిచిన మార్గమున మనం నడిస్తే చూడండి, ఏదియు మనల్ని నాశనం చెయ్యలేదు, సోలిపోవునట్లు ఉండదు. యేసు నడిచి వెళ్లిన మార్గమే. ఆ మార్గమున నేను నడిచెదను. తడబాటులన్నీ ఆయన తొలగించారు. విశ్వాసంతో నడవండి, ఏదియు మిమ్మును నాశనం చెయ్యదు. నా జీవితంలో కూడా సాతానుడు ఎన్నో ఆటంకాల్ని తీసుకుని వస్తున్నాడు. ఏదైనా ఒకదాన్ని, ఏది కదిలించేది లేదు, కలత చెందేది లేదు. ఇది నా యేసు నడిచి వెళ్లిన మార్గము. తొట్టిల్లకుండా నన్ను నడిపించుటకు ఆయన ఈ మార్గమున నడిచి ఉన్నారు. మీరు విశ్వసించండి. అన్ని తడబాటులను ప్రభువు తొలగించి చక్కని మార్గమున మిమ్మును నడిపించెదరు.
మీరు భయపడే తడబాటులన్నీ ఈరోజు తొలగిపోవును, కనబడకుండా పోవును, సంతోషంగా ముందుకు సాగుదురు. విశ్వసించెదరా? అయితే ప్రార్థన చేయండి. యేసయ్యా, తడబాటులేని మార్గమున నన్ను నడిపించదను అని చెప్పితిరి. నా జీవితంలో కనబడే తడబాటులన్నిటినీ మీరు తొలగించుచున్నందుకై స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. ఈ దినం నేను ఆ అద్భుతమును చూడబోతున్నందుకు స్తోత్రములు. యేసు నామములో ప్రార్థించుచున్నాను. ఆమెన్, ఆమెన్. జీసస్ రిడీమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మరియు బెల్ బటన్ను నొక్కండి. ప్రతిరోజు కార్యక్రమ సమాచారం పొందండి.